హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీవీ ఫుడ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో తీయగా కమ్మగా ఉండే సేమియా కేసరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అది కూడా చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఫ్రై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే బాదం పప్పు ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పులు అలాగే ఎండు ద్రాక్ష మాత్రం ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ వరకు సేమియా అయితే యాడ్ చేసుకోవాలి. సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలండి. సేమియాని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అలాగే మధ్యలో ఆపకూడదు. ఇలా కదుపుకుంటూనే ఒక 2-3 నిమిషాలు మంచి రంగు వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే సేమియా పక్కకు తీసుకొని వాటర్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియా వేసుకోవచ్చండి. లేదంటే వేడి వాటర్ ఆల్రెడీ ఉంటే వేడి వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా 1 కప్ సేమియాకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా అబ్జర్బ్ చేసేసుకొని ఉడికేంత వరకు ఈ విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పట్టుకుంటే సేమియా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా సాఫ్ట్గా ఉంటే ఉడికినట్టు. ఇప్పుడు మనం దీంట్లో 3/4 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్, అలాగే 3/4 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుందండి. ఇది మొత్తం మనం పంచదార వేసిన తర్వాత మళ్ళీ లూజ్ అవుతుంది. ఇది మొత్తం కన్సిస్టెన్సీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు కదుపుకుంటూనే బాగా ఉడికించుకోవాలి. పూర్తిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికేటప్పుడే నేను ఇక్కడ మంచి కలర్ కోసం కాస్తంత ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 దంచిన యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాలకులు కూడా యాడ్ చేసేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కదుపుకోవాలండి. చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే అండి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో సేమియా కేసరి అయితే రెడీ అయిపోతుంది. బయట ఉంచితే 3-4 డేస్ వరకు ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ to 10 డేస్ వరకు ఉంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.